ఈ బగ్ వల్ల నాకు 1500 యూరోస్ వచ్చాయి. ఏం లేదు, నేను యాప్ యూజ్ చేస్తాను. యాప్ యూజ్ చేసినప్పుడు ఐఎమ్ ట్రైన్ టు లుక్ ఫర్ ఫంక్షనాలిటీ బట్ దేస్ నో ఫంక్షనాలిటీ విచ్ ఐ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లాయిట్. సో దట్ టైం ఏమైందంటే నేను అకౌంట్ టేక్ ఓవర్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నాను. సో ఐ ఐ జస్ట్ ఓపెన్ రిజిస్టర్ ఫంక్షనాలిటీ. రీసెట్ పాస్వర్డ్ ట్రై చేశాను, నాకు తెలిసిన చెక్ లిస్ట్ అంతా ట్రై చేశాను బట్ అవ్వట్లే. సో ఐ జస్ట్ గాన్ టు రిజిస్టర్ ఫంక్షనాలిటీ. ఓకే, రిజిస్టర్ ఫంక్షనాలిటీలోకి వెళ్ళి నేను సేమ్ అకౌంట్ మళ్ళీ రిజిస్టర్ అయ్యాను. సపోజ్ ఒక అకౌంట్ ఉంది, సపోజ్ abc@gmail.com. నేను మళ్ళీ అదే అకౌంట్ రిజిస్టర్ అయ్యాను. పాత అకౌంట్ ఓవర్ రైట్ అయిపోయింది విత్ న్యూ పాస్వర్డ్తో. ఇప్పుడు సపోజ్ ముందు రిజిస్టర్ అయిన అకౌంట్ అదే యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే లాగిన్ అవ్వట్లేదు. నేను కొత్తగా ఏం చేసినా అది లాగిన్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను కిరణ్ ఇచ్చాను, kiran@gmail.com ఇచ్చాను పాస్. ఓకే, ఇప్పుడు ఏం చూపిస్తుంది మనకి, కిరణ్ కదా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రిజిస్టర్ వెళ్ళాం, ఇక్కడ నేను రామ్. ఓకే, సేమ్ అదే ఈమెయిల్తో మళ్ళీ మనం లాగిన్ అవుతాం, ఏదైనా పాస్వర్డ్ ఇద్దాం. చూసారా, అదే ఈమెయిల్తో ఇలా మీరు ఏదైనా సైట్లో ట్రై చేస్తే మీకు చూపిస్తుంది దిస్ ఈమెయిల్ వాజ్ ఆల్రెడీ ఇన్ యూస్ అని, బట్ ఇక్కడ చూపించట్లేదు. సేమ్ ఇదే బగ్ నేను ఫైండ్ చేశాను. దే పేడ్ మీ లైక్ 1500 euros. If you want to learn about bug bounty, if you want to learn about OSINT, real world OSINT, how to get information about a particular person, place, anything, with just using their name, sometimes phone number, email, finding the address, you can check out my description. ఈ వీడియోలో ఇంతే. నేను బగ్ బౌంటీ గురించి చాలా వీడియోస్ చేశాను, నా పాత వీడియోస్ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై పర్సనల్ ఫైండింగ్స్, అంటే ఎలా ఫైండ్ చేసిన అది ల్యాబ్ క్రియేట్ చేసి నేను రియల్గా డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు బగ్ బౌంటీ నేర్చుకున్నప్పుడు కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.